మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో లాక్ అయిన సంగతి మనందరికీ తెలుసు. మెగాస్టార్లో రౌద్రాన్ని మరొకసారి వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. 30 ఏళ్ల క్రితం నాటి మెగాస్టార్ని మళ్లీ చూపించబోతున్నారు. భారీ మాస్ చిత్రం అని ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. చిరంజీవి నుంచి ఇలాంటి సీరియస్ యాక్షన్ థ్రిల్లర్లు చూసి చాలా కాలం అవుతుంది. దీంతో శ్రీకాంత్ మార్కు యాక్షన్ ఎంటర్టైనర్ అని తేలిపోతుంది. దసరాతో తానెంత మాస్ డైరెక్టర్ అనేది ప్రూవ్ అయింది. మరి ఈ నేపథ్యంలో 158 పై అంచనాలు ఇప్పటికే పీక్స్కి అయితే చేరుకున్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అయితే బిజీగా ఉన్నారు. సినిమాకు ఎలాంటి నటీనటుల్ని ఎంపిక చేయాలి, టెక్నికల్ టీం ఎలాంటిదైతే బాగుంటుంది, తన కాన్సెప్ట్కి పాన్ ఇండియా అపీరెన్స్ రావాలంటే ఏం చేయాలి అన్న దానిపై సీరియస్గా వర్క్ చేస్తున్నారట. మరి ఇలాంటి నేపథ్యంలో ఒక మెగా లీక్ అయితే అందింది. ఇందులో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలి అన్న అంశంపై మెగాస్టార్తో చర్చకు రాగా బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ అయితే బాగుంటుందని సూచించారంట. రాణి ముఖర్జీ అయితే చిరంజీవి ఏజ్ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. చిరంజీవి ఇప్పటికే 70 దగ్గర ఉన్న సంగతి తెలిసిందే. రాణి ముఖర్జీకి 46. ఈ జోడీ తెరపై బ్యూటిఫుల్గా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇలాంటి నేపథ్యంలో డైరెక్టర్ రాణి పేరు సూచించగానే చిరంజీవి ఓకే చేసినట్లు లీక్లు అందుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్కి రాణి ముఖర్జీ ఓకే చెప్పాలి. ఈ ప్రపోజల్ ఇంకా హైదరాబాద్లోనే ఉంది, ఇంకా ముంబై దాకా చేరలేదు. చిరంజీవి లాంటి స్టార్స్తో సినిమా అంటే రాణి నో చెప్పే అవకాశం అయితే ఉండదనే అనిపిస్తుంది. అయితే ఆమె ఇంతవరకు తెలుగులో సినిమాలు చేయలేదు. 2 ఏళ్లుగా ఆమె హిందీలో కూడా కనిపించలేదు. మరి ఈ నేపథ్యంలో కొత్త పరిశ్రమ ఆహ్వానాన్ని ఆమె స్వాగతిస్తుందా లేదా అన్నది చూడాలి.